మా గ్రామమైన ఇందుపూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి పునర్ప్రతిష్టకి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. దాదాపు 48 లక్షల గ్రామస్తులు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంది. అది కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి 98 లక్షలు గ్రాంటు శాంక్షన్ అయింది. దానికి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, అట్నే మన మంత్రివర్యులు ఎండోమెంట్స్ మంత్రివర్యులు రామనారాయణ గారికి, అట్లే మన కావలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారికి, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత అమౌంట్ తీసుకొచ్చి మా స్వగ్రామమైన హిందూపూర్లో ఇంత మంచి గుడి కట్టడం, నేను ఈరోజు రావడం, జ్ఞాపకాలు పాత రోజుల్లో దీన్ని దాటిపోయేది. చాలాసార్లు వచ్చి చిన్నప్పుడు ఈ గుడి దాటిపోయి మా తాత ఇల్లు ఉండేది ఇక్కడ. ఈరోజు ఆ శంకుస్థాపన కార్యక్రమానికి నేను రావడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తున్నాను. అట్నే ఈ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, టెంపుల్స్ రిపేర్లు, టెంపుల్స్ కొన్ని చేయాల్సినవి కూడా మొన్న ఎలక్షన్లో చెప్పినవన్నీ కూడా చేసాము. ఇంకా కూడా ఏదన్నా చేయాలన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే సొంత గ్రామం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ మధ్య ఎవరో దీంట్లో ఛానల్లోనో ఎక్కడనో అసలు వాళ్ళ ఊరు ఎక్కడో తెలియదు, వాళ్ళ గ్రామానికి ₹1 పెట్టలేదు, ఏదో మాట్లాడలేదు. ఇటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని డిస్టర్బెన్సెస్ చేస్తున్నా మీరందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా నిలబడి దానికి సమాధానం మీరే చెప్పండి. నేను చెప్పుకోకూడదు, చేసిన వాళ్ళు ఎప్పుడు చెప్పుకోకూడదు. కానీ గ్రామస్తులు ఇటువంటి వచ్చినప్పుడు మీరే దానికి కౌంటర్ ఇచ్చుకొని దానికి సమాధానం మీరే చెప్పేటట్టుగా కూడా ముందుకి చెప్తున్నా. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం అయిపోయింది. ఏదో ఒకటి కావాలని మనిషిని రెచ్చగొట్టడం, మంచి చేసినా రెచ్చగొట్టడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా మీరు గ్రామస్తులుగా ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక చెయ్యేసి ఇటువంటి జరగనీయకుండా చూడండి. ఇందుపూరు గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి నూతన దేవస్థానం పునర్నిర్మాణం కోసం ఈరోజు అందరూ కూడా ఈ యొక్క భాగస్వామ్యులు అయినందుకు గ్రామస్తులకు కూడా, పెద్దలందరికీ కూడా ఎంతో వైభవంగా ఈ దేవస్థానాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచన గొప్పది. అదేవిధంగా ప్రభాకర్ అన్న ఇందుపూరు గ్రామానికి ఏమేం చేయాలో ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇక్కడ రోడ్లు కానీ ఇందుపూరు గ్రామానికి ఏమున్నాయి అన్నీ పూర్తి చేయమని పదే చెప్తుంటారు కోటన్నకి. వాళ్ళు ఎక్కడ కూడా ఇందుపూరు వాళ్ళు ఫలాని పని జరగలేదు అని మళ్ళీ నన్ను అడగకూడదు ఎక్కడ కూడా అనేది. ఎందుకంటే వచ్చారు గ్రామంలో అభిమానంగా ఆ రోజు అందరూ ఆయన ఆశీర్వదించారు. భవిష్యత్తులో గ్రామ అవసరాలన్నీ తీర్చాలనేటువంటి ఆలోచనతో ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్, వైద్యం, విద్య, ఈరోజు విపిఆర్ నేత్ర, ప్రతి నియోజకవర్గంలో కూడా దివ్యాంగుల కోసం ట్రైసైకిళ్ళ పంపిణీ, బ్యాటరీ సైకిళ్ళ పంపిణీ, అదేవిధంగా పేద విద్యార్థులకి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ పెట్టారు.